నమస్కారం స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎలిప్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమతి రమాదేవి గారు। మరి స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం। నమస్కారం రమాదేవి గారు। నమస్తే। ఎలా ఉన్నారండి? బాగున్నా। ఈ రోజు మన సకులకి స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? మనం ఇప్పుడు అంటే చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందాము। అది సమ్మర్ కాబట్టి అందరికీ అవసరమైనది వాటర్, రైట్? ఇప్పుడు ఈ రోజున మనకి బోర్లో కానివ్వండి, పైపుల్లో కానివ్వండి, మున్సిపల్ సప్లై కానివ్వండి, వాటర్ అనే దాంతోనే చాలా వరకు మన డిసీజెస్ కారణం అన్నమాట। సో ఇప్పుడు ఇండస్ట్రీ, ఈ వాటర్ బేస్డ్ ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్ అన్నమాట। ఇది మెయిన్గా కొన్ని ఏరియాస్లో అంటే రూరల్ కానీ అక్కడ చాలా అవసరం కూడా। ఏదైతే ఇప్పుడు చెప్పేది కూడా నేను ప్యాకేజ్డ్ వాటర్ గురించి చెప్పట్లేదు, ఇట్స్ మినరల్ వాటర్। అంటే కొన్ని మినరల్స్ కూడా యాడ్ చేసి వాటర్ని ప్యూరిఫై చేసి కొన్ని మినరల్స్ యాడ్ చేసేదాన్ని మినరల్ వాటర్ అంటారు అనమాట। ఓకే రమాదేవి గారు, మీరు చెప్పినట్టుగా ఈ మినరల్ వాటర్ ప్లాంట్కి సంబంధించి శిక్షణ అనేది ఎక్కడ ఉంటుంది, అలాగే ఈ శిక్షణ టైం పీరియడ్ ఎంత ఉండొచ్చు అంటారు, కాస్ట్ ఎంత ఉండొచ్చు అంటారు, దీనికి ఏమైనా విద్యార్హత అవసరం అంటారా? అంటే ఈ విద్యా అర్హతకు వస్తే కొంచెం అర్థం చేసుకోగలిగిన నాలెడ్జ్ ఉంటే చాలు, రాయటం చదవటం వరకు తెలిసి ఉంటే చాలు। ఇది ట్రైనింగ్ మేము టాటా వాళ్ళతో కలిసి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది। ఎలిప్ను టాటాస్ కలిసి ఆర్ఓ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మేము టాటా కొలాబరేషన్తో ముందుకు వచ్చామన్నమాట। సో ఇది మహిళలకి చాలా తేలిగ్గా నేర్చుకునే అవకాశం ఉంది। ట్రైనింగ్ కూడా ఎలిప్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు అంటే వాళ్ళ ఊర్లో కనుక వాటర్ లేదు అని అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసిన వెంటనే మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామన్నమాట। ట్రైనింగ్కి జస్ట్ 1 వీక్ చాలమ్మా, లైక్ అంటే ప్రాసెస్ అంతా చూపిస్తారు, మిషన్ మీదే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, మిషన్ ఎట్ ఆపరేట్ చేయాలి ఇవన్నీ కూడా చూపిస్తారు, ఆర్ఓ ప్లాంట్ని మానిటర్ చేయటం చూపిస్తారు అనమాట। సో ఇది కాకుండా వీళ్ళకి అంటే ప్లేస్ విషయానికి వస్తే 250 స్క్వేర్ ఫీట్లోనే ఈ ప్లాంట్ పెట్టుకోవచ్చు। ఇన్వెస్ట్మెంట్ దగ్గరకు వస్తే ఇన్వెస్ట్మెంట్ 10 లక్షల్లోనే ఈ ప్రాజెక్ట్ వస్తుంది। ఇప్పుడు మనకి ఉన్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్లో ఇది ఎలిజిబిలిటీ కూడా ఉంది। ఈ మినరల్ వాటర్ ప్లాంట్ అనేది PMEGPY స్కీము, ఇటువంటి స్కీమ్స్లో ఎలిజిబిలిటీ ఉందన్నమాట। ఓకే మ్యామ్, ఒక శిక్షణ పూర్తయిన తర్వాత ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేస్తే మంచిదంటారు, అలాగే ఆ ఇండస్ట్రీకి ఎంత స్పేస్ అయితే ఉండాలంటారు, దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ అంటే మిషన్స్ అనేవి మనకి ఎక్కడ దొరుకుతాయి? శిక్షణ తర్వాత దీనికి అంటే ప్రాజెక్ట్ ఒకవేళ చేయాలని అనుకున్నప్పుడు కొంత మార్జిన్ వీళ్ళు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది। 10 లక్షల ప్రాజెక్ట్ అయితే దాంట్లో ఆల్మోస్ట్ 2.5 లక్షలు 1 ఉమెన్ ఎంటర్ప్రినర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది, మిగతా 7.5 లక్షలు బ్యాంకు నుంచి లోన్ పొందే అవకాశం ఉంటుంది। ఇక ఈ మిషనరీ అవైలబిలిటీ టాటానే మిషన్ కూడా సప్లై చేస్తారు, వాళ్ళే ట్రైనింగ్ కూడా ఇస్తారు, మిషనరీ సప్లై అండ్ గ్యారంటీ కూడా ఇస్తారనమాట మిషన్కి। ఇది ఇన్ని రోజులు పనిచేస్తుంది అంటే 1 year 2 years 3 years 5 years అట్లా పీరియడ్ని బట్టి వాళ్ళ యూజువల్గా మిషన్ గ్యారంటీ కూడా ఉంటుంది। ఆ మిషనరీ సప్లై అంతా వాళ్ళే టాటాస్ ఇస్తారనమాట। టాటా ఆర్ఓ ప్లాంట్ వింగ్ అని ఉంటుందన్నమాట, ఆ వింగ్ దీన్ని హ్యాండిల్ చేస్తారు వాటర్ ప్లాంట్ సంబంధించి। ఎక్కువ పెట్టుబడి లేకుండా తక్కువ పెట్టుబడిలో షీ కెన్ ఈజీలీ యాక్సెస్ బ్యాంక్ ఫైనాన్స్। ఆల్మోస్ట్ ప్రాఫిట్ కూడా మీకు 10 లక్షల ప్రాజెక్ట్లో నెలకి 30,000 వరకు అమ్మాయి సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నమాట। మ్యామ్, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి, మరి ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నది, నాకు దీని గురించి పూర్తి వివరాలు కావాలి అన్నప్పుడు elip93@gmailకి ఒక ఈమెయిల్ పంపిస్తే మేము రెస్పాండ్ అవుతాం। అదే కాకుండా 8978988003కి కాల్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే ఒక గ్రూప్ ఆఫ్ 5 people కానీ 10 people కానీ అయిన వెంటనే వాళ్ళకి ఒక టాటాస్తో ఒక మీటింగ్ మేము ఏర్పాటు చేస్తామన్నమాట। సో దీనివల్ల వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, తర్వాత ప్రాజెక్ట్ కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది। ఓకే మ్యామ్, మరి మినరల్ వాటర్ ప్లాంట్స్కి సంబంధించి చక్కటి విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు। నమస్తే। చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి స్వయం ఉపాధి కార్యక్రమం। మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్కారం।